నమస్తే అండి. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? ఇది చూసారా, చింత చిగురు ఎంత బాగుందో చూసారా. ఎర్ర చింత చిగురు చాలా తాజాగా ఉంది, చాలా బాగుంది కదా. కానీ మరి ఇది కొంచెం ఉంటుందండి. అదే ఆరోగ్యానికి మంచిది, పెద్దవాళ్ళు చెప్పిందే ఇది. అయితే చిన్నప్పుడు మరి చెట్లు వంగదీసేసి కొమ్మలకున్నది కోసేసేదాన్నండి నేను. మరి గౌన్లు అయితే ఒళ్ళో పోసుకొచ్చేసి మరి పెదనాన్నగారు కోడళ్ళు అయ్యి ఉంటారు వదినలు, నీకు కావాలా నీకు కావాలా అని ఇచ్చేదాన్ని. ఏముందండి అప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు పోసుకుని ఇవ్వరా, మోస్తరుగా వేపుకుని ఇవ్వరా, ఉప్పు కారం పసుపు వేసి ఇవ్వరా, ఈ చింత చిగురు చేతిలో పెట్టుకుని నలిపి ఇవ్వరా, వేసేసి ఇవ్వరండి. కూర అయిపోయేది, ఎంతో బాగుండేది. అలానే వేసి ఇవ్వరండి. అలా తిన్నవారే కదండి ఆరోగ్యంగా ఉండి సంవత్సరాలు బతుకుతారు, అన్ని సంవత్సరాలు బ్రతికి వెళ్ళేవారు కదా. ఇప్పుడు మనం డబ్బులు ఉండే కొద్ది కూడా ఏం చేస్తున్నాం, లగ్జరీ కదా, గొప్ప లగ్జరీ ఎక్కడో కదండి, మా ఇంట్లోనే ఉన్నారు. అందుకే నేను చెప్పవలసి వస్తుంది. రేపుడు రోజు అవసరం లేదు, ఈరోజు గడిపేసుకుంటున్నాం అంతే. అలా కాదు జీవితం అంటే, అలా కాదు. కొన్ని పెద్దవాళ్ళని అడిగి చూసి తెలుసుకుని మరి చేసుకుని బ్రతకాలి. కానీ మరి అలాగైతే ఎలాగండి? ఎటు తిరిగి ఎలాగొస్తే వెనకాల కుటుంబాలు ఉన్నాయి, వెనకాల జీవితాలు ఉన్నాయి. మరి బోళ్ళ మంది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు మన వాళ్ళు అనేవారు ఉంటారు కదా. మనం ఏది చేసినా వెనకాల ఉన్నారో ఇలాగ మన వాళ్ళు ఏంటి ఒక ఆలోచన ఉండాలి కదండి. ఎవరి కోసం వారే ఆలోచించుకుంటామా, ఎవరి బ్రతుకు వాళ్ళే బ్రతికేస్తామా? అలాగైతే ఎలాగండి? కష్టం కదండి, చాలా కష్టం కదా. అప్పుడు అంతటితో పోదు కదా, అంతటితో పోతుందా తెలుసుకోవటం లేదండి. ఇందులోంచి అందులోకి వెళ్ళాను అనుకోవద్దండి. ఉన్న మాట అంటే ఊరుకు దూరం అయిపోతారంట, అంతే కదండి. మరి నిజమేనండి, ఆ మాట అయితే నిజమే, నిజంగా నిజమే. చింత చిగురు ఎంత బాగుందో కదా, చూడడానికి మీకు ముచ్చటగా అనిపిస్తుందా చూస్తుంటేనే? అవునండి. మరి ఇంతలాగా చూసారా, ఇంత బాగుంది కదా, ఇలా పట్టుకుంటే ఎంత బాగుంది. బజార్లో తెచ్చుకుంటాం కానీ నలిగిపోయినట్టు ఆ కాకుల కింద అలా ఉంటుంది. కానీ మా లక్ష్మి తెస్తే ఇలా ఉంటుందండి. నేను బాగు చేసుకోని అవసరం లేదు, చక్కగా ఇంత మబ్బులాగా ఉన్న ఆకు ఇలా తీసుకెళ్ళి కూరలో అలా వేసేయచ్చు, అలా తీసుకొస్తుంది అనమాట. కానీ తన రుణం అయితే నేను అస్సలు ఉంచుకోను సుమండి. ఇందులో కొండంత ప్రేమ ఉంటుందండి, అది మాత్రమే నాకు తెలుసు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.